ఇందుకూరుపేట మండలం పాములవారిపాలెం గ్రామానికి చెందినటువంటి బాధితురాలు ఎస్కే వహీదా అలియాస్ మాధవి మీడియా ముందు తమ ఆవేదన వ్యక్తం చేశారు. హోటల్లో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని గత 15 సంవత్సరాలుగా తాను భర్తతో విడాకులు తీసుకుని విడిగా జీవనం సాగిస్తున్నాను. నా కష్టార్జితంతో సంపాదించుకున్న డబ్బుతో కొంతమేర స్థలం కొనుగోలు చేశాను. స్థలం శుభ్రపరిచే సమయంలో షేక్ మస్తాన్ బి అనే మహిళ తమపై అసభ్యకరమైన పదజాలంతో తమను కించపరుస్తూ అసత్య ప్రచారాలు చేస్తూ తమను మానసికంగా వేధిస్తుందని, గతంలో కూడా స్థానిక నాయకులు అండదండలతోటి తమపై విచక్షణ రహితంగా దాడి చేయించి మమ్మల్ని చంపే ప్రయత్నం చేసి ఎలాగైనా తమ స్థలాన్ని ఆక్రమించుకోవాలని అన్ని విధాల ప్రయత్నాలు చేస్తుందని, తమకు ప్రాణహాని ఉందని కన్నీటి పర్యంతమయ్యారు. మేము వాకించుకొని వచ్చేసాము. ఈ లోపల ఆమె 112 ఫోన్ చేసి కాల్ చేసి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చింది. నేను హోటల్లో పనిచేస్తాను, నేను హోటల్ దగ్గరకు వచ్చేసాను. ఆ తర్వాత పోలీస్ ఎస్ఐ సారు కానిస్టేబుల్ నాకు ఫోన్ చేశాడు. సార్ మేము కొట్టాము ఆమె చెప్పిందని చెప్పాడు. ఎవరినైనా ఊళ్ళో వాళ్ళని ఎవరినైనా విచారించుకొని మేము కొట్టామని చెప్తే మా మీద విచారణ చేయండి సార్ అని చెప్పాము. ఈ లోపల ఎవరో నాయకులు ఎవరు పంపించారో తెలీదు. వాళ్ళ ఇంట్లోనే ఆమె కావాలని పథకం ప్రకారము అన్నము, కూరలు, కందిపప్పులు, డబ్బాలు అన్నీ పగలగొట్టేసుకొని రైకి చింపేసుకొని జుట్టు ఎరబోసేసుకొని ఆమె నా ఫోటోలన్నీ వీడియోలన్నీ తీపించి యూట్యూబ్లో పెట్టారని చెప్పి మేము వెళ్ళి ఇందుకూరుపేట ఎస్ఐ సార్ని కంప్లైంట్ ఇచ్చాము. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ కానిస్టేబుల్ని పంపించి మేము కానీ కొట్టుంటే ఆమెని మా మీద చర్య తీసుకోవాల్సింది సార్, మేము అసలు ఆమె వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు, అసలు ఆమెను ఒక్క మాట కూడా అనలేదు అని చెప్పి మేము కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ కానిస్టేబుల్ పంపిణీ విచారణ చేశారు. అక్కడ ఎవరు మేము కొట్టామని చెప్పలేదని చెప్పి మమ్మల్ని అసలు చెప్పలేదు. మా గురించి రోజుకు ఒక పేపర్లో మా కోడలు నా మీద దాడి చేసింది, నన్ను కొట్టింది అని చెప్తుంది. నేను అతనికి 15 సంవత్సరాల క్రితమే విడాకులు ఇచ్చేసి ఆ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసాను. 15 సంవత్సరాల క్రితం కోర్టు ద్వారా న్యాయ ప్రకారంగా నేను విడాకులు తీసుకొని బయటకు వచ్చేసాను. ఆ తర్వాత మేము ఆమె దగ్గర ఇల్లు అని చెప్తుంది కదా పాములవారిపాలెంలో, ఆ ఇల్లు ఆమె దగ్గరే మేము 22,000 కొనుగోలు చేసినాం. ఆమె సంతకం పెట్టుంది, ఆమె కొడుకులు సంతకాలు పెట్టున్నారు. ఆమె కొడుకులు 3 సంతకాలు పెట్టున్నారు. ఆమె భర్త బతుకుండగా కొన్నాం మేము. ఆమె భర్త ఏలుముద్ర వేస్తున్నాడు ఆ కాగితాలు. తర్వాత మేము విడాకులు తీసుకున్న తర్వాత మా మీద కోర్టుకు వెళ్ళింది ఇల్లు కావాలని. ఇల్లులో ఆ కోర్టు కేసులో ఉండగానే వాళ్ళ కొడుకులు వచ్చి మమ్మల్ని కొట్టి ఇంట్లో నుంచి బయటికి నెట్టేయాలని ఇదిగో కొట్టారు. వాళ్ళ మీద కేసు కూడా ఫైల్ అయ్యింది. కేసు కూడా ఫైల్ చేసిన తర్వాత నేను ఒక్కదాన్ని ఆ ఇంట్లో ఉండలేక హోటల్లోనే పనిచేసుకుంటూ ఏడే ఉంటున్నాను. అప్పుడప్పుడు పోయి ఇల్లు చుమ్ముకొని వాటిని చుమ్ముకున్న సామాన్లన్నీ ఆ ఇంట్లోనే ఉన్నాయి. టీవీ కూడా పగలు కొట్టేసారు అప్పుడు వాళ్ళు. ఆ తర్వాత అప్పుడప్పుడు పోయి చిమ్ముకుంటే తిడతా ఉంటుంది, పెద్ద ఆమె తిడుతుందని గమ్ముకొచ్చేసాను. ఆ తర్వాత మన ఇటీవల కోర్టులో కేసు, ఆమె మీ కోడలు కాదు, నువ్వు వాళ్ళ అత్తవు కాదు, ఈ కేసు చెల్లదని కేసులో కోర్టులో కేసులు కానించి ఇట్లా వేపిస్తుంది. నేను 15 సంవత్సరాల క్రితమే వాళ్ళ కొడుక్కి విడాకులు ఇచ్చేసి వాళ్ళ ఇంటి నుంచి బయటకు వచ్చేసాను. కోర్టులో భరణం కూడా 3,000 తేల్చారు మాకు నెలకి, నాకు నా కూతురికి భరణం కూడా తీసుకోవద్దని వచ్చేసాం. మేము మా బతుకులు మేము బతుకుతున్నాము. ఆమె రోజుకు ఒక పేపర్లో, రోజుకు ఒక యూట్యూబ్లో మా కోడలు నా మీద దాడి చేసింది, మా కోడలు వహీదా, మా కోడలు మాధవి అని చెప్తుంది. నేను అసలు ఆమె కోడలనే కాదు, ఆమె మాకు అత్తే కాదు, మాకు అసలు వాళ్ళ కొడుకు చనిపోయిన రోజు కూడా నేను కానీ నా కూతురు కానీ పోయి కర్మంతరాల్లో పాల్గొనలేదు, అంత్యక్రియల్లో పాల్గొనలేదు. మాకు వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. మా మీద దయ ఉంచి మా పేరు ఊరికే తీసి మమ్మల్ని మా పరువు తీయొద్దని అందరినీ కోరుకుంటూ ఉన్నారు. పాపని ఉమాయన్ అనే వ్యక్తికి మా అమ్మ విడాకులు ఇచ్చేసి ఆయనకి మాకు ఎటువంటి సంబంధం లేకుండా నేను మా అమ్మ విడిగానే బతుకుతున్నాము. కానీ వాళ్ళమ్మ మేము చచ్చిపోయేదాకా మమ్మల్ని చంపేయాలనే ఉద్దేశంతోనే ప్రతిసారి మమ్మల్ని ఇట్లాగా వేధిస్తూ పేపర్లలో వేయిస్తూ, ఒకసారి అయితే వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి మమ్మల్ని కొట్టి అప్పుడు కూడా మేము పేపర్లో ఇచ్చాము.